హాయ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ మీ అందరికీ శుభములు కలుగునుగాక. సామ్స్ 15:16లో దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమల్లో దేవుడు ఎవరికి మొరపెట్టమంటున్నాడు? ఆయనకి మొరపెట్టమంటున్నాడు. ఆయనకి మొరపెట్టిన వెళ్ళడం మనకి ఏం దొరుకుతుంది? అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరెవరికో మొరపెట్టుకుంటున్నామేమో, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్ అని అందరినీ బతిలాడుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీకు ఏం చెప్తున్నాడంటే, నాకు మొరపెట్టిన ఎడలా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని. దేవుడు జీవం గల దేవుడు, లోకాన్నే సృష్టించిన దేవుడు, నేనే నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఎవరైనా మనకి ఇంత ధైర్యం చెప్తారా అండి? ఈ రోజున్న పరిస్థితులను బట్టి ఎవరు నేను హెల్ప్ చేస్తాను, నేను తోడై ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పి ఎవరైనా మనకి ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారంటారా? ఆ రోజులు ఉన్నాయా? ఇప్పుడు లేదండి. జీవం గల దేవుడు మనకి ఎంతో గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు. వెన్ హీ కాల్స్ టు మీ ఐ విల్ ఆన్సర్ హిమ్. God is saying now, call to me, I will answer you, I will be with him in trouble. దేవుడు మన సమస్యలో మనకి తోడై ఉంటున్నాడు. ఐ విల్ రెస్క్యూ హిమ్ అండ్ హానర్ హిమ్. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మీకున్న శ్రమల్లో అంతటినీ నేను విడిపిస్తాను, విడిపించడమే కాదు నేను నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు మనకేం చెప్తున్నాడు? నేను నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదని